హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 10 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్నపిల్లలకి దగ్గు జలుబు తరచుగా వస్తూ ఉంటుంది కదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గకపోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అరికాళ్ళకు చిన్నపిల్లలకి ఈ విధంగా ఒక సాక్స్ అయితే వేసేసి 2 కాళ్ళకు వేసేసి ఇలాగ ఆనియన్స్ని 2 ముక్కలుగా చేసుకొని ఇలా సాక్స్ లోపలికి పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ తీసేసామనుకోండి, చక్కగా దగ్గు జలుబు అనేది తగ్గిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చిని 4-5 తీసుకుని బియ్యంలో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బియ్యంలో పురుగు రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో పసుపు ఒక 1 టీ స్పూన్ వేసుకొని మనం యూజ్ చేసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదండి, ఫేస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాము, అది కొంచెం వేసుకొని మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా కొంచెం అయితే ఇలా వేసేసి ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు చక్కగా మన ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా మన డబ్బును సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి ఇది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మన ఫేస్ని అయితే ఇలా గ్లోయింగ్ అయితే తెచ్చుకోవచ్చు. మంచి బ్రైట్నెస్ కూడా కనిపిస్తుందండి. ఇలా మన ఫేస్ పైన ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా అప్లై చేసేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మంచి చక్కగా బ్రైట్నెస్గా వస్తుంది. అలానే మంచి కలర్ఫుల్గా కనిపిస్తామండి. అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలండి. మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. 2 ట్యాబ్లెట్స్ తీసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసుకొని ఇలా బరువుగా ఉన్నటువంటి రాడ్ పెట్టి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ పౌడర్లో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలాగ మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి ఇలా కలిపేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీనిలో కర్పూరం ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళలు, అవి 2 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలా ఈ వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద పల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, ఈ వాటర్కి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గరికి ఫ్లోర్ మీద అలానే కిచెన్ సింక్లో వస్తూ ఉంటాయి కదండి, మన ఎంగిలివి అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అలా ఆ ఎంగిలి స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయండి. అవి వీలైనంత వరకు మనం ఎంగిలి గిన్నెలు కడిగేసుకుంటమే మంచిదండి. ఇలా నైట్ మనం పడుకునే ముందు గిన్నెలు కడిగేసుకున్న తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుని అక్కడ పెట్టుకుంటే నైట్ మనం పని అయిపోయిన తర్వాత ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 5, ఫ్రూట్స్ అయితే మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ముందుగా పేపర్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఫ్రూట్స్లో అక్కడక్కడ ఇలా పేపర్ని వేసేసుకున్నాం అనుకోండి, ఇలా పేపర్ వేయటం వల్ల ఫ్రూట్స్ పాడవకుండా ఉంటాయండి. ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రూట్స్ పాడవకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక కవర్ వేసేసాం అనుకోండి, చక్కగా పురుగు రాకుండా ఈగలు రాకుండా ఉంటాయి. ఈగలు వాలిన పురుగులు వాలినా కూడా అలా కవర్ వేసుకోవటం వల్ల మనకి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఎండుమిర్చి పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చిని ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకొని తర్వాత ఇలా ఒక కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఇలాగా
కళాయి హీట్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా వేయించేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా పాడవకుండా, బూజు పట్టకుండా, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 7. రైస్ వండుకుంటూ ఉంటాం కదండి. రైస్ ఆఫ్టర్నూన్కి ఒక్కోసారి మెత్తబడిపోతూ ఉంటుంది. అలా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. రైస్ గిన్నెని ఈ విధంగా ఒక ప్లేట్లో వాటర్ పోసి ఇలా రైస్ గిన్నె పెట్టేసామనుకోండి, చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే మనకి రైస్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 8. చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి. ఒక పేపర్ అయితే తీసుకొని ఆ పేపర్లో ఎల్లుల్లిపాయలని ఈ విధంగా సపరేట్ చేసేసి అంటే ఇలా వలుచుకొని ఇలా పొట్లలాగా కట్టుకోవాలండి. ఇలా ఈ పొట్లాన్ని ఏదైనా ఒక బౌల్లో ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఇలా ఈ బౌలు కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ బౌల్లో ఇలా ఎల్లుల్లిపాయల పొట్లాన్ని పెట్టేసామనుకోండి, ఇలా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా ఎల్లుల్లిపాయలు అనేది ఆవిరికి మెత్తబడిపోతాయండి. తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా మనం 5 మినిట్స్ వరకు ఇలా చక్కగా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ మనం ఇలా ఎల్లుల్లిపాయలని తీసి చూస్తే చక్కగా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మాత్రమే ఇలా ఉంచేసి తర్వాత నేను తీసుకుంటున్నానండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ పొట్లాన్ని అయితే తీసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఆవిరికి ఈ తొక్క అయితే చక్కగా మెత్తపడిపోతుంది కాబట్టి ఇలా అనగానే చక్కగా మనకైతే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలను వలవాలంటే ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలని ఇలా చాకు తీసుకొని ఇలా సగానికైతే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా పీసెస్గా వస్తాయి కదండి. ఇలా ఒక్కొక్క చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ఈ విధంగా ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా తొక్క అయితే వచ్చేస్తుంది. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా చక్కగా ఇలా వలిచేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఇలా మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని చాకుని ఈ విధంగా స్టవ్ మీద హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకుని చాకుని ఇలా వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చక్కగా ఉపయోగపడుతుంది. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఇలాగ బాటిల్ని కట్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ బాటిల్లో మనం బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం హడావుల్లో బ్యాంగిల్స్ ఎత్తుకోవాలంటే చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఈ బాటిల్ లాగా చక్కగా ఇలా కటింగ్ చేసేసుకొని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ కలర్ బ్యాంగిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయనేది తెలుస్తుంది. హడావుల్లో మనం ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు కూడా ఏ కలర్ ఎక్కడి వరకు ఉన్నాయనేది చూసి ఇలా వేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా బాటిల్లో పెట్టుకొని మన హడావులు లేకుండా అప్పటికప్పుడు ఇలా బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. కుక్కర్ వాచర్లు పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా కుక్కర్ వాచర్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు, పాడైపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching.